నమో వెంకటేశాయ. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవగ్నమమరాసురసిద్ధవంద్యం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా హరివంశ పురాణాన్ని మరియు వైశాఖ మాస మాహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మొదటిగా వైశాఖ మాస మాహాత్మ్యంలో నారద మహర్షి అంబరీష చక్రవర్తికి నివృత్తి ధర్మాల గురించి ఉపదేశిస్తున్నారు. పరమాత్మ భగవద్గీతలో చెబుతారు, ప్రవృత్తి ధర్మాలు నివృత్తి ధర్మాల వ్యత్యాసం ఏంటంటే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఏవైతే ప్రవృత్తి ధర్మాలున్నాయో వాటి వలన కలిగేటువంటి సుఖం ఏదైతే ఉన్నదో దానికి ఆది ఉంది, అంతము ఉన్నది. అనగా త్వరగా ఆ సుఖాల యొక్క అనుభూతి మనకు కలుగుతుంది, అంతే త్వరగా ఆ అనుభూతి కూడా ఆగిపోతుంది. కానీ ఏవైతే నివృత్తి ధర్మాలు ఉన్నాయో ఆ నివృత్తి ధర్మాల యొక్క సుఖం యొక్క అనుభూతి దీనికి ఆది మాత్రమే ఉంటుంది. వాటి అనుభూతి అనేది అనంతకాలం వరకు కూడా కొనసాగుతుంది. అటువంటి నివృత్తి ధర్మాల గురించి ఉపదేశించండి అని కోరగా, అందుకోసం నివృత్తి ధర్మాలని చెబుతూ ఆ నారద మహర్షి వారు ఒక ఆఖ్యానాన్ని కూడా ఇక్కడ ఉపదేశిస్తున్నారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో కీర్తిమాన్ అనే ఒక రాజుగారు ఉండేవారట. అతని తండ్రి పేరు నృగమహారాజు. జితేంద్రియో జితక్రోధ బ్రహ్మణ్యో రాజసత్తమ ఏకదా మృగయాసక్త వశిష్ఠాశ్రమమాయయౌ. ఒకసారి ఉత్తముడైనటువంటి రాజు, జితేంద్రియుడు, ఎటువంటి అహంకారాది దోషాలు లేవు. ఒకసారి తను వేటకు వెళ్ళి అక్కడి నుండి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ వశిష్ఠాశ్రమానికి వెళ్ళిన సమయంలోనే వైశాఖ మాసం కూడా అక్కడ ప్రవృత్తమవుతున్నది. అటువంటి సందర్భంలో గచ్చన్మార్గే దదర్శాసు వైశాఖే ఘర్మనిష్ఠురే. ఎండ చాలా ఎక్కువగా ఉన్నది. అందరూ కూడా ఆ ఎండల నుండి సాంత్వన పొందుతూ ఉన్నారు. వారి సాంత్వన కోసం మనుషులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, వారందరి సాంత్వన కోసం వశిష్ఠ మహర్షి యొక్క ఋషులు అనేక కర్మలను ఆచరిస్తున్నారు. క్వచిత్ ప్రపాం ప్రకుర్వంతి ఛాయా మండపమేవచ. కొందరు పెద్ద పెద్ద పాత్రలు పెట్టుట, అందులో నీటిని పెట్టుట, ఆ నీటిని అందరికీ ఇవ్వడము, అనగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా కొందరు ఎవరైతే దారిలో ఎండ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి సుఖం కలగాలని మండపాలు నిర్మిస్తున్నారు. కొందరు బావులను కడుతున్నారు. ఈ విధంగా అనేక కర్మలు చేస్తున్నారు. అంత మాత్రం కాదు, చెరుకు దానం చేస్తున్నారు, పానకమిస్తున్నారు. నేత్రే కర్పూర లేపనం, కళ్ళు చల్లబడాలి అని కంటికి పూసుకోవడానికి పచ్చకర్పూరాన్ని ఇస్తున్నారట. మన వెంకటేశ్వర స్వామి వారి శ్రీపాద రేణు అని మనం ఈ క్షేత్రంలో తీసుకునేటువంటి సంప్రదాయము ఇది పురాణోక్తము. ఈ పురాణంలో కూడా కళ్ళకి సాంత్వన కలగాలి అంటే, మన జ్ఞానచక్షుషు బాగా ఉండాలి అంటే ఆ పరమాత్మకు సమర్పించినటువంటి పచ్చకర్పూరాన్ని కళ్ళకి పూసుకోవాలి. కుర్వంతి ఆందోళికాం రాజన్ వృక్షశాఖావలంబనాం. కొందరు ఊయల కడుతూ ఉన్నారట. ఈ విధంగా అనేక కర్మలను చేస్తున్నారు. వారి దగ్గరికి ఈ మహారాజు గారు, కీర్తిమాన్ అనే మహారాజు గారు వెళ్ళి అడుగుతున్నారు, మీరందరూ ఏం చేస్తున్నారు, ఇదంతా దేనికోసము అంటే ఆ శిష్యులంతా ఒకే మాట చెప్తారు, గురోరాజ్ఞాక్రమేణైవ కుర్వతాం పతిసత్క్రియా. మా గురుగారు చెప్పారు కాబట్టి మేం చేస్తున్నాము.
ఈ కర్మ చేస్తే ఈ కర్మ యొక్క విధానం ఏంటి, ఈ కర్మకు వచ్చే ఫలితం ఏంటి అనే విషయం నాకు తెలియదు, కానీ గురువుగారు చెప్పారు కాబట్టి వారి ఆజ్ఞని శిరసా వహిస్తూ మేము ఈ అన్ని పనులు కూడా చేస్తున్నాము అని చెబితే, సరే అని ఈ కీర్తిమాన్ అనే రాజుగారు కూడా వశిష్ఠముని దగ్గరకు వచ్చి, తుమాదిరాదిమాన్ ధర్మాన్ సమాచరసి వయ్యతః తాన్ ధర్మాన్ శ్రోతుకామాయ శిష్యాయ ప్రణతాయ చ. ప్రార్థిస్తున్నాడు కీర్తిమంతుడు, స్వామి వీరందరూ కూడా చేసే పనులేమి, నేను కూడా మీ శిష్యుడనే. అనగా సూర్యవంశం యొక్క చక్రవర్తులందరూ కూడా ఖచ్చితంగా వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులే. ఆ వశిష్ఠ మహర్షిని ఎవరు కూడా విరోధం చేసుకునేవారు కారు. విరోధం చేసుకున్న వారికి ఏమైంది అనే విషయము మనకు త్రిశంకు ఉపాఖ్యానంలో మనకు తెలిసినదే. అందుకోసం ఈ కీర్తిమంతుడు అడుగుతూ ఉన్నాడు, నన్ను అనుగ్రహించండి, వీరు చేసేటువంటి పనుల యొక్క ఫలితాన్ని, ఆ పనుల విధానాన్ని మాకు తెలపండి అని కోరగా, ఆ వశిష్ఠ మహర్షి చెబుతున్నారు, యస్య శ్రవణ మాత్రేణ ముచ్యతే సర్వకిల్బిషై సర్వధర్మాన్ పరిత్యజ్య వర్తతే విషయాత్మక. నాయన, ఈ విధంగా ఏ కర్మ చేయనక్కర్లేదు, కానీ వైశాఖ మాసంలో స్నానం చేస్తే చాలు, వైశాఖ మాసంలో దానం చేస్తే చాలు, అన్ని కర్మలను కూడా ఆచరించినట్టే అవుతుంది. అందుకోసమే ప్రపాదానము, నీటిని దానం చేయుట, మజ్జిగ ఇత్యాది పదార్థాలని అందరూ కూడా సుఖంగా ఉండాలి అనే అభిలాషతో నా శిష్యుల ద్వారా దానం చేయిస్తున్నాను. ఈ దానం చేయడం ద్వారా ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా సుఖం కలుగుతుంది అని చెబుతూ, స్నానం గురించి ఒక మాట వశిష్ఠుల వారు చెబుతున్నారు, అస్నాత్వా చాప్యదత్వా చ వైశాఖో ఏననీయతే కర్మణ సతు చండాలో నాత్రకార్య విచారణ. స్నానం అనేది ఖచ్చితంగా వైశాఖ మాసంలో ఉదయాత్పూర్వం స్నానం చేయవలసినదే, దానం కూడా చేయవలసినదే. ఎవరైతే ఈ స్నానము మరియు దానము వైశాఖ మాసంలో చేయరో ఖచ్చితంగా వారికి దుర్గతి కలుగుతుంది. తస్మాద్రాజన్ సదాభక్తి కర్తవ్యా మధువిద్విష జలేనాపి జగన్నాథో పూజిత క్లేశహాహరి. స్నానం అనేది వైశాఖ మాసం అని తెలిసి స్నానం చేయడం అనేది మహాపుణ్యకరమే. తెలియకపోయినా ఏదో ఊరికి వెళ్తున్నామని కూడా ఉదయం లేచి స్నానం చేసినా కూడా, లేకపోతే ఉద్యోగాలకు వెళుతున్నామని ఉదయం లేచి స్నానం చేసినా కూడా దానికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఉన్నది. జలంతో పూజించండి చాలు, పరమాత్మ మీకు అన్ని అనుగ్రహాలు, అన్ని అభీష్టాలను కూడా కరుణిస్తాడు అని చెప్పి వైశాఖ మాసోక్తమైనటువంటి ధర్మాలను, ఆ ధర్మాల యొక్క అనుష్ఠాన విధానాన్ని ఆ కీర్తిమంతుడికి వశిష్ఠ మహర్షి వారు ఉపదేశం చేశారు. ఈ కీర్తిమంతుడు తన రాజ్యానికి వచ్చాడు. మహర్షి దగ్గర ఉపదేశం పొందిన తర్వాత రాజ్యానికి వచ్చి తను అందరి కూడా ఘోషణ చేస్తున్నాడు, చాటింపు వేయిస్తున్నాడు. ఎవరైతే అష్టవర్షాధికో మర్త్య అశీతిర్నహి పూర్యతే ప్రాతర్నస్నాతి మేషస్థే సూర్యే సర్వోపి యోజన సమే దండ్యశ్చ వధ్యశ్చ నిర్వ్యాస్యో విషయాధ్రువం. 8 సంవత్సరాల కన్నా పెద్దవారు, 80 సంవత్సరాలకు తగ్గని వారు, ఈ విధంగా ఈ మధ్య వయస్కులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా వైశాఖ మాసంలో చెప్పేటువంటి ధర్మాలని, అనగా స్నాన దానాదులని అందరూ కూడా ఆచరించవలసినదే. ఎవరైనా వైశాఖ మాసంలో చెప్పినటువంటి ధర్మాలని ఆచరించిన వారికి నేను శిక్ష ఇస్తాను, వారు శిక్షార్హులవుతారు అని అందరి చేత ఖచ్చితంగా దానము స్నానము తను చేయిస్తున్నాడు. దాతవ్యం విప్రముఖేభ్య స్నాత్వా ప్రాతర్ జలే శుభే. అన్ని చోట చలివేంద్రాల్ని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా చేసేటప్పటికీ లేఖ్య కర్మణి విశ్రాంత చిత్రగుప్తో భవత్తదా. నరకానికి వెళ్ళేటువంటి మార్గాలు ఇంతదాకా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయట. అంటే నరకానికి వెళ్ళే దారి చిన్నది, వెళ్ళేవారు ఎక్కువ. ఎప్పుడైతే ప్రపంచం మొత్తంలో కూడా వైశాఖ మాస మాహాత్మ్యాన్ని ప్రజలందరూ కూడా అనుష్ఠిస్తూ ఉన్నారో అప్పుడు ఆ దారి మొత్తం బోసిపోయింది. నరకానికి వెళ్ళేవారే లేరు. చిత్రగుప్తుడికి పని లేదు. లేఖ్యకర్మణి విశ్రాంత చిత్రగుప్తో భవత్తదా. చిత్రగుప్తుడికి పని లేక
ఖాళీగా కూర్చున్నాడట. అందరి తలరాతలో ఉండేటువంటి చెడు ఏవైతే దుష్ఫలితాలు, ఆ దుష్ఫలితాలు కలగలిసిన ఏవైతే కష్టాలున్నాయో అన్ని కూడా మార్జితాని, అవన్నీ కూడా తుడవబడ్డాయి. గచ్చద్భిర్ వైష్ణవం లోకం స్వకర్మస్థై జనేక్షణాత్ శూన్యాస్తు నరకా సర్వే పాపి ప్రాణి వివర్జితా. కానీ విష్ణులోకానికి స్వర్గలోకానికి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అంటే విచిత్రమైనటువంటి పరిస్థితిని మనకు ఈ వైశాఖ మాస మాహాత్మ్యంలో చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో పుట్టే వారందరూ కూడా పాపభూయిష్ఠులై ఉంటారు. ఉదాహరణకి 100 మంది పుడితే అందులో ఖచ్చితంగా 90 మంది నరకానికి వెళ్తారు. ఇంకా 10 మంది మాత్రమే సుఖభూయిష్టమైనటువంటి లోకాలకు వెళ్తుంటారు. ఈ వైశాఖ మాస ధర్మాలని ఆచరించడం వలన అందరూ కూడా సుఖభూయిష్టమైనటువంటి లోకాలకే వెళ్తున్నారు, కానీ దుఃఖభూయిష్టమైనటువంటి నరకానికి ఎవ్వరూ వెళ్ళటం లేదు. ఇదంతా చూసి ఆ యమధర్మరాజుల వారికి చాలా దుఃఖం కలుగుతుందట. వారు గచ్చంతి వైష్ణవం ధామ కర్మణ తేన నారద వైశాఖ సేవనాల్లోకి యాస్యంతి హరిమందిరం. నారద మహర్షి వారు యమధర్మరాజుల వారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, ఇదేంటయ్యా, నరకంలో ఒక్కరు కూడా లేరు, నీవు చిత్రగుప్తుడు తప్ప అని అడగగా ఆ కీర్తిమంతుడి యొక్క వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా నారద మహర్షికి చెప్పడం జరిగింది. ఇక నారద మహర్షి వారు యమధర్మరాజుని కాస్త ఉసిగొలుపుతున్నారట. నీవు ఇలాగే కూర్చుంటే నీకు పదవీ గండం వస్తుందేమో, అందుకోసం నీవేదైనా ఒక పని చెయ్యి అని అడగగా అందుకు వెంటనే ఆ యమధర్మరాజు యుద్ధానికి వెళ్తున్నాడు. నరకంలో అనగా ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి యమధర్మరాజు భూలోకం పైన యుద్ధాన్ని ప్రకటించి తను వస్తున్నాడు. సానుగ ప్రయోభువం సకాలో మహిషారూఢ దండముద్యమ్య భీషణం. తన అనుచరులు, ఎంతమంది అనుచరులు అంటే 50 కోటి సంఖ్యాకై యమదూతైర్వృతస్తతః, 50 కోట్ల మంది యమదూతులతో సహా ఆ అయోధ్య పట్టణం పైన ఆ యమధర్మరాజుల వారు యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధంలో ఏం జరిగింది, ఆ యుద్ధం తర్వాత ప్రవృత్తి మార్గాలు, నివృత్తి మార్గాలు, వీటిని ఎవరెవరు ఆచరించారు అనే విషయాన్ని రేపటి రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక హరివంశ పురాణంలో భాగంగా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటిదాకా శ్రాద్ధం యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకున్నాము. సప్తవ్యాధా దశారణేషు మృగా కాలంజరే గిరౌ చక్రవాకా శరద్వీపే హంసా సరసి మానసే ఏస్మిన్ జాతా కురుక్షేత్రే బ్రాహ్మణ వేదపారగా ప్రస్థిత దీర్ఘమద్వానం యూయం కిం అవసీదథ అనే ఒక గొప్ప శ్లోకాలు. ఈ శ్లోకాలని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పఠించాలి. తద్వారా అన్ని సుఖాలని పొందుతారు. అందులోనూ విశేషంగా పితృప్రసాదాన్ని పొందుతారు. బ్రహ్మదత్తుడు, ఆ బ్రహ్మదత్తుడే మొదలైన 7 ఆ 7 చేసిన పాపం ఏంటంటే గోహత్య చేశారు. ఆ గోహత్య చేసినప్పటికీ కూడా ఆ మాంసాన్ని పితృదేవతలకి నివేదించారు. తదనంతరం ఎక్కువ ఆకలితో బాధపడుతున్న తాము ఆ గోమాంసాన్ని ఆహారంగా స్వీకరించారు. గురువు గారి దగ్గర అబద్ధం చెప్పారు. కానీ పితృదేవతలకి శ్రాద్ధం చేసి వారిపై భక్తితో శ్రాద్ధకర్మ ఆచరించిన పుణ్య విశేషం చేత వారికి తదుపరి 7 జన్మలలో కూడా పూర్వజన్మ స్మృతి ఉండుట, తద్వారా 7వ జన్మలో మరొక్కసారి వీరందరూ కూడా ఒకచోటే కలిసి వారి వారి యోగ్యతానుసారంగా తపస్సుని ఆచరించి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు అనే విషయాన్ని ఇప్పటిదాకా కూడా మనకు చెప్పారు. ఇటువంటి ఈ మంగళమైనటువంటి ఈ ఉపాఖ్యానాన్ని, పితృకల్పాన్ని ప్రతిరోజు అందరూ కూడా స్మరించుకోవాలి అని చెబుతూ తదుపరి ఇక హరివంశ పురాణంలో చంద్రుడి యొక్క ఉత్పత్తిని మనకు చెబుతూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ పితా సోమస్య వైరాజన్ జజ్ఞేత్రిర్భగవాన్ ఋషి బ్రహ్మణో మానసాత్ పూర్వం ప్రజాసర్గం విదిత్సతః. పూర్వమే చతుర్ముఖ బ్రహ్మ యొక్క
మనస్సుతోనే అత్రి పుట్టారు, అత్రి మహర్షి గారు పుట్టారు. సప్త ఋషులు పుట్టారు అని చెప్పారు. వారిలో అత్రి మహర్షి కూడా ఒకరు పుట్టారు. ఈ అత్రి మహర్షి ఒక తపస్సును చేస్తున్నారట. తత్రాత్రి సర్వభూతానాం తస్థౌ స్వతనయైర్యుత కర్మణ మనసా వాచ శుభాన్యేవ చచారసః. అత్రి మహర్షి గారు ఎటువంటి తపస్సుని ఆచరిస్తున్నారు అంటే, కర్మలతో గాని మనస్సుతో గాని వాక్కుతో గాని అశుభమైన ఏ పని చేయకుండా కర్మణ మనసా వాచ శుభాన్యేవ చచారసః, శుభకర్మలను మాత్రమే చేస్తున్నారు. ఇందులో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం కర్మలతో కానీ అనగా మన చేతులతో కానీ కాళ్లతో కానీ కన్నులతో కానీ వీటితో మనము సత్కర్మాచరణ చేయవచ్చు. వాక్కుతో కూడా మంచి మాటలు మాట్లాడవచ్చు, మంచి మాటలు వినవచ్చు. కానీ మనసా సత్కర్మ చేయడం అనేది చాలా కష్టసాధ్యం. అసాధ్యం కాదు, కష్టసాధ్యం. ఎందుకంటే మనస్సులో మనం ఎప్పుడేదైనా ఒక విషయాన్ని తప్పుగా ఆలోచించినా కూడా అప్పుడు మనం కర్మభ్రష్టులైపోతాము. అందుకోసం సత్కర్మాచరణ అనేది అన్నిటికన్నా కష్టం. కాబట్టి ఈ అత్రి మహర్షి అటువంటి సత్కర్మలను మాత్రమే ఆచరిస్తున్నారు. ఎటువంటి సత్కర్మ అంటే అహింస్రః, ఎవరిని హింసించటలేదు. సర్వభూతేషు ధర్మాత్మా సంశితవ్రతః, అందరినీ కూడా సమానంగా చూస్తున్నారు. ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అన్ని వ్రతోపవాసాలను చేస్తున్నారు. కాష్టకుడ్య శిలాభూతాహ, ఒక కర్ర ఎండిపోయిన కట్టె ఎలాగుంటుందో అలాగే కట్టినటువంటి గోడ ఎలాగైతే ఉంటుందో, ఒక శిల రాయి ఎలాగైతే ఉంటుందో అలా నిశ్చలంగా నిలబడి తపస్సును చేస్తున్నారు. రెండు చేతులను పైకెత్తారు. అటువంటి తపస్సును చూసి దేవతలందరూ కూడా ఈ అత్రి మహర్షి ఆచరించినటువంటి ఈ తపస్సుకి ఒక పేరు పెట్టారట. ఆ పేరేంటంటే అనుత్తరం నామ తపః. ఆ తపస్సుకి అనుత్తరం అంటే, ఈ తపస్సు చూసి ఈ తపస్సు అనే ప్రశ్నకి ఎటువంటి సమాధానం లేదు, అందుకోసం దీనికి అనుత్తరం తపః అని చెబుతూ ఎంతవరకు తపస్సు చేశారు అంటే 3 వర్ష సహస్రాణి దివ్యానీతి నశ్రుతం. 3000 దివ్య సంవత్సరాలు అనగా 4000 దివ్య సంవత్సరాలైతే ఒక మహాయుగం, కృతత్రేత ద్వాపర కలియుగాలు జరుగుతాయి. కానీ 3000 మహాయుగం 3000 మహా సంవత్సరాల వరకు ఈ అత్రి మహర్షి తపస్సు చేశారు. తపస్సు చేస్తే సోమత్వం తనురాపేదే మహాసత్వస్య భారత, వారి శరీరంలో ఒక విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. అదేంటంటే, సోముడు పుట్టడానికి ఏవైతే చర్యలు జరగాలో అది ఆ అత్రి మహర్షి యొక్క శరీరంలో జరుగుతూ ఉన్నాయి. ఊర్ధ్వమాచక్రమే తస్య సోమత్వం భావితాత్మనః నేత్రాభ్యాం వారిశుశ్రావ దశదా ద్యోతయద్దిశః. ఆ అత్రి మహర్షి యొక్క కళ్ళ నుండి నీళ్లు గారుతున్నాయి. ఆ నీళ్లు ఏంటంటే అమృతమైనటువంటి నీళ్లు. అత్రి మహర్షి ఏ తపస్సునైతే ఆచరించారో ఆ తపస్సుకి ఫలితంగా నీరు కారుతూ ఉన్నది. ఆ కారేటువంటి నీటిని దశ దిక్కులలో ఉండేటువంటి 10 మంది స్త్రీలు, దశ దిక్కుల యొక్క అభిమాని దేవతలైనటువంటి స్త్రీలు ఆ దాన్ని గర్భరూపంగా ధరించారు. ధరించినా కూడా తం గర్భం విధినా హృష్ట దశదేవ్యో దదుస్తత సమేత్య ధారయామాసు నచత సమశక్నువన్. గర్భరూపంగా ధరించారు గాని ఆ అత్రి మహర్షి యొక్క తపస్సుని వారు ధరించలేకపోయారు, ఆదానం చేసుకున్నారు. కానీ అటువంటి గొప్ప తేజపుంజము, అటువంటి ఔష్ణ్యము, వేడి కలిగినటువంటి ఆ గర్భాన్ని వారు ధరించలేక 10 మంది కూడా ఒకచోటే ఆ గర్భాన్ని స్రావం చేస్తున్నారు. 10 మంది ఒకే చోట వేస్తున్నారు. శతాభ్య సహసైవాత దిగ్భ్యో గర్భ ప్రభాన్విత పబాత బాసయన్ లోకాన్ శీతాంశు సర్వభావన. విచిత్రం చూడండి, అక్కడ చంద్రుడు పుడుతున్నాడు. గర్భం ఎటువంటిది అంటే ఔష్ణ్యం కలిగినది, తపప్రభావము బాగా వేడిగా ఉన్నది. కానీ అక్కడి నుండి పుట్టినవాడు ఎవరంటే శీతాంశు, చల్లని కిరణాలు కలిగినవాడు. అనగా అగ్ని నుండి ఇక్కడ మనము విచిత్రమైనటువంటి సృష్టి, అనగా ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీల.
అగ్ని నుండి తను తేజస్సునిగాక నీటిని సృష్టిస్తున్నాడు పరమాత్మ. అలాగే ఈ అత్రి మహర్షి యొక్క సంతానం గురించి చెబుతున్నారు. అత్రి మహర్షిగానే అత్రేర్ యథానుసూయా స్యాత్, అత్రి ఋషి యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి యొక్క తపప్రభావం చేత మనం మార్కండేయాది పురాణాలు, భాగవత పురాణాల్లో విన్నట్టుగానే సాక్షాత్తు పరమాత్మ విష్ణువే దత్తాత్రేయుడుగా అవతరించాడు. మరియు పరమశివుడే దూర్వాసుడుగా అవతరించాడు. ఇక బ్రహ్మదేవుడు అవతరించలేదు. బ్రహ్మణో నావతారస్తు సన్నిధానంతు కేవలం. చతుర్ముఖ బ్రహ్మకి అవతారం లేదు, కానీ ఎవరైనా పుడుతుంటే వారిలో ఈ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సన్నిధానం ఉంటుంది. అటువంటి సన్నిధానం, చతుర్ముఖ బ్రహ్మ యొక్క సన్నిధానంతో కూడుకున్నటువంటి చంద్రుడు ఇక్కడ పుట్టాడు. ఆ విధంగా పుట్టినటువంటి చంద్రుడు గురించి చెబుతూ ఉన్నారు. పతితం సోమమాలోక్య బ్రహ్మ లోక పితామహ రథమారోపయామాస లోకానాం హితకామ్యయ. పతితం అని చెబుతున్నారు. పతితం అంటే కింద పడ్డ. ఆ కింద పడ్డటువంటి చంద్రుడిని అనగా 10 మంది దేవతా స్త్రీలు, పూర్వము 10 దిక్కులు, పూర్వదిక్కు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యము, ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు, ఈ విధంగా 10 దిక్కుల యొక్క దేవతా స్త్రీలతే స్రవింపబడిన ఏకత్ర ఒకే చోట గుమిగూడినటువంటి ఆ గర్భం నుండి పుట్టినటువంటి చంద్రుడు కింద పడ్డాడు. అటువంటి చంద్రుడిని ఆ చతుర్ముఖ బ్రహ్మ ఒక రథం పైన కూర్చోబెట్టారు. ఆ రథం ఎలా ఉంది అంటే యుక్తో వాజిసహస్రేణ సితేనేతి నశ్రుతం. 1000 గుర్రాలున్నాయట. ఆ గుర్రాలు ఎలా ఉన్నాయంటే సితేన, శుభ్రంగా తెల్లటి గుర్రాలు, ఒక్కచోట కూడా నలుపు మచ్చలేదు. కళ్ళ దగ్గర మరియు కాలి గిట్టల దగ్గర ఇక్కడ తప్ప ఆ అశ్వాల యొక్క శరీరమంతా కూడా తెల్లగా ఉన్నది. అటువంటి తెల్లటి 1000 గుర్రాలు కలిగినటువంటి రథం పైన కూర్చోబెట్టారు. ఆ రథం ఎటువంటిదంటే వేదమయమైనటువంటి గుర్రాలు అవన్నీ కూడా. ఆ విధంగా కూర్చున్నటువంటి గుర్రాల పైన ఈ చంద్రుడు భూప్రదక్షిణ చేశాడు. భూప్రదక్షిణ చేసేటప్పుడు ఋషులందరూ కూడా 4 వేదాలని అన్నిటిని కూడా పారాయణం చేస్తున్నారు. 4 వేదాలతో ఆ సోముడిని స్తుతిస్తూ ఉన్నారు. ఆప్యాయమానం లోకాన్ స్త్రీన్ భాసయామాస సర్వశః త్రిసప్తకృత్వః. 21 సార్లు భూప్రదక్షిణ చేశాడట. భూప్రదక్షిణ చేయడం అంటే ఊరికనే ఏదో విహారానికి వెళ్ళడం కాదు. ఈ ప్రపంచం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క రూపము. ప్రపంచం యొక్క మొత్తం కూడా పరమాత్మ యొక్క రూపము అని భావిస్తూ అటువంటి గొప్ప విగ్రహము రూపీ అయినటువంటి ఆ పరమాత్మకి ప్రదక్షిణ చేయడం అనేదే భూప్రదక్షిణ. ఆ భూప్రదక్షిణని 21 సార్లు ఆ చంద్రుడు చేశాడట. విశేషమైనటువంటి పుణ్యాన్ని గడించాడు. ఆ పుణ్య విశేషం చేత అతని శరీరం నుండి కూడా ఒక విధమైనటువంటి అమృతం ధారగా కింద పడుతున్నది. తస్య యచ్చావితం తేజః పృథివీం అన్వపద్యత ఓషధయస్తా సముద్భూతాః తేజసా ప్రజ్వలంత్యుత. అతని శరీరం నుండి కూడా విచిత్రమైనటువంటి నీరు కారుతున్నది. ఆ నీటి నుండేనే ఓషధులు అనగా వృక్షాలు పెరిగాయి. అప్పటిదాకా కూడా సృష్టిలో వృక్షాలు ఉన్నాయి, కానీ ఆ వృక్షాల యొక్క ప్రభావం తక్కువ. ఆ వృక్షాలకి ఎటువంటి ప్రభావం లేదు. ఎప్పుడైతే సోముడి శరీరం నుండి నీరు కారిందో ఆ నీరంతా కూడా వృక్షాలపైన పడడం, ఆ వృక్షాలకు ఒక విధమైనటువంటి పుష్టి చేకూరింది. పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తాడు, పుష్ణామి చోషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక అని చెప్పిన విధంగా అన్ని ఓషధులకు, అన్ని చెట్లకు కూడా ఒక విశిష్టమైనటువంటి పుష్టిని ఈ చంద్రుడు చేకూర్చాడు. అందుకు చెబుతున్నారు, పోష్టాహి భగవాన్ సోమః. ప్రజల్లో అనగా ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆహారం కావాలి అంటే ఆ చంద్రుడిని ఉపాసన చేయాలి. మనం అనుకుంటూ ఉంటాము సూర్యుడి కాంతి వలన, నీటి వలన మాత్రమే అన్ని ఓషధులు చెట్లు పెరుగుతాయి అని. కానీ తప్పది. ఎప్పుడైతే చంద్రుడి కిరణాలు పడతాయో అప్పుడే అన్ని ఓషధులు చెట్లు పెరుగుతాయి. వాటిలో ఒక పుష్టి అంశం, మన శరీరం పెరగడానికి ఏదైతే భాగం కావాలో ఆ భాగము చంద్రుడి ద్వారా వస్తాయి అని చెబుతూ, ఇక
ఆ చంద్రుడు తపస్సు చేశాడట. ఎంతకాలం తపస్సు చేశాడు అంటే పద్మానాం దశతీర్దశ, 100 పద్మాల వరకు తపస్సు చేశాడట. ఈ పద్మం అనగా ఇక్కడ కాలం అనే విషయాన్ని పద్మ రూపంగా చెబుతున్నారు. ఒక పద్మం ఎంత అంటే 1,00,000 కోట్ల వర్షాలైతే, 1,00,000 కోట్ల వర్షాలైతే ఒక శంఖు ఉంటారు. ఇటువంటి శంఖువులు 1,00,000 అయితే దాన్ని ఒక మహాశంఖు ఉంటారు. ఇటువంటి మహాశంఖుల 1,00,000 అయితే ఒక పద్మము. ఇటువంటి పద్మకాలం యొక్క 100 పద్మాల కాలం వరకు కూడా సోముడు తపస్సును చేశాడు. తపస్సు చేసి తను ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. మనం ఎంతకాలం కూర్చుంటాము పరమాత్మని పూజించడానికి కానీ, లేకపోతే పురాణం వినడానికి కానీ? మహా అయితే 1 గంటో 2 గంటలో, లేకపోతే ఒకరోజు. ఆ కూర్చున్న సేపు కూడా ఇటు కదలడం అటు కదలడం చేస్తుంటాము. కానీ ఉత్తమమైనటువంటి యోగ్యతా సంపన్నులు, దేవతలు, ఋషులు, వారు చేసేటువంటి తపస్సు ఏంటంటే వారు కూర్చున్నంతకాలం కూడా తపస్సుకి అటు ఇటు కదలకుండా నిశ్చలంగా తపస్సును చేశారు. అందుకోసమే మనము చేసినటువంటి తపస్సుకి ఫలితం కొంత దక్కుతే, వారు చేసినటువంటి దీర్ఘమైనటువంటి తపస్సుకి మహాఫలాలు దక్కుతాయి. ఈ విధంగా తపస్సుని చేసి తను విశేషమైనటువంటి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి పుట్టినటువంటి సోముడికి కొన్ని రాజ్యాలను ఒప్పిస్తూ ఉన్నాడట. అంటే సోముడి యొక్క సృష్టి పూర్వమే జరిగిపోయింది ఒకసారి. చంద్రమా మనసో జాతః, ఆ పరమాత్మ యొక్క మనస్సు, ఆహ్లాదకరమైనటువంటి పరమాత్మ యొక్క మనస్సు చేత చంద్రుడు ఆవిర్భవించాడు అని అప్పుడే చెప్పేశారు. ఇక్కడ మరొక్కసారి చంద్రుని సృష్టి జరుగుతుంది. బీజౌషధీనాం విప్రాణాం చ జనమే జయ. బీజాలు, ఔషధులు మరియు బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞయాగాది కర్మలు, వీటికి రాజుగా చంద్రుడిని చతుర్ముఖ బ్రహ్మ నియమించారు. ఈ విధంగా చేసిన తర్వాత దక్ష ప్రజాపతి తనకున్నటువంటి 27 మంది కుమార్తెలు, నక్షత్ర దేవతలని ఈ చంద్రుడికిచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన తర్వాత ఈ చంద్రుడు రాజసూయాగాన్ని చేస్తున్నాడట. రాజసూయాగం ఎలా చేస్తున్నాడు అంటే సమాజహ్రే రాజసూయం సహస్ర శతదక్షిణం. ఒక్కొక్కరికి కూడా 1,00,000 దక్షిణలు ఇస్తున్నాడు. 1,00,000 దక్షిణ అంటే 1,00,000 రూపాయలు. ఇప్పుడిచ్చే 1,00,000 రూపాయల దక్షిణ కాదు, దివ్యమైనటువంటి సువర్ణమయమైన పెద్ద పెద్ద ఆ చిహ్నలతో కూడినటువంటి నాణ్యాలు, ఆ నాణ్యాలని 1,00,000 దక్షిణగా ఇస్తున్నాడు. అటువంటి యజ్ఞంలో హోతాస్య భగవాన్ అత్రిహి, ఆ యజ్ఞంలో అత్రి ఋషి గారే హోతృస్థానంలో, భృగు ఋషి అధ్వర్యు స్థానంలో, హిరణ్యగర్భుడు ఉద్గాత స్థానంలో, చతుర్ముఖ బ్రహ్మగా ఉన్నారు. సదస్యుడుగా సాక్షాత్ పరమాత్మ నారాయణుడే అక్కడున్నాడు. ఇటువంటి దివ్యమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించాడు, మహాపుణ్యాన్ని పొందాడు. పుణ్యాన్ని పొందిన తర్వాత తస్య తత్ ప్రాప్య దుష్ప్రాప్యం ఐశ్వర్యం ముని సత్కృతం బిబభ్రామవతిస్తాత వినయా ధనయాహత. ఎప్పుడైతే మనకు దుష్ప్రవృత్తి జరుగుతుందో మనం అప్పుడు అనుకుంటూ ఉండాలి మా పుణ్యం ఎక్కువైందని. ఎందుకంటే ఇక్కడ కూడా చంద్రుడు పుట్టాడు, పుట్టిన తర్వాత 21 సార్లు భూప్రదక్షిణ చేశాడు. అక్కడితో ఆగలేదు, దివ్యమైన రాజసూయాగాన్ని చేశాడు. దాని ద్వారా అతడు ఎంతైతే పుణ్యాన్ని గడించాలో దానికిన్నా ఎక్కువ పుణ్యాన్ని గడించాడట. హరివంశ పురాణం స్పష్టంగా చెబుతోంది. ఆ విధంగా తన యోగ్యతకి మీరి తన పుణ్యాన్ని గడించాడు కాబట్టి అతనికి మతి చెలించింది, మతిభ్రమణం జరిగింది. అందుకోసం చేయని పనిని ఒకటిని చేస్తున్నాడు. బృహస్పతే సవై భార్యాం తార్యాం నామ యశస్వినీం జహార తరసా. బృహస్పత్యాచారుల వారి భార్య అయినటువంటి తారాదేవిని తను బలాత్కారంగా అపహరిస్తున్నాడు. తారాదేవికి కూడా ఇష్టం లేదు, బృహస్పత్యాచారులు వారు వారిస్తున్నారు, అందరు దేవతలు వచ్చి వారిస్తున్నారు. ఎవరి మాట వినక ఆమెని బలవంతంగా తను తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఉషనా తస్య జగ్రాహ పార్ష్ణి మంగిరశస్తదా. ఎప్పుడైతే దేవతలందరూ కూడా చంద్రుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారో అప్పుడు దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల వారు వచ్చి ఈ చంద్రుడి పక్షాన్ని వహిస్తున్నారు. చంద్రుడి పక్షంలో వాస్తవంగా ఉండవలసిన దేవతలే,
కానీ దేవతల విరుద్ధమైన కర్మ చేస్తున్నాడు కాబట్టి శుక్రాచార్యుల వారు చంద్రుడి పక్షానికి వచ్చేశారు. అటువైపు దేవతాపక్షంలో సాక్షాత్తు పరమశివుడు శూలధారి అయి నిలబడ్డారు. దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతున్నది. చెప్పడానికి దేవతలు దానవులు, కానీ పరమశివుడికి మరియు చంద్రుడికి యుద్ధం జరుగుతుంది. ఘనఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి పేరు కూడా పెట్టారు, తత్తత్ యుద్ధమభవత ప్రఖ్యాతం తారకామయం దేవానాం దానవానాం చ. తారకామయమైన పేరు గల యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరికీ విజయం దక్కటం లేదు. అందరూ సమఉజ్జీలుగా ఉన్నారు. ఎందుకంటే ఇటువైపు ఆచార్యుల వారుగా బృహస్పత్యాచార్యులు, అటువైపు ఆచార్యుల వారుగారుగా శుక్రాచార్యులు, వీరిద్దరున్నారు కాబట్టి ఎవరికి కూడా విజయం దక్కట్లేదు. సమబలులు కాబట్టి అటువంటి సందర్భంలో అందరూ కూడా పితామహం అనగా చతుర్ముఖ బ్రహ్మని శరణు కోరారు. విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా సరే అందరూ కూడా విష్ణువుని ద్వేషిస్తూ ఉండొచ్చు, శివుడిని ద్వేషిస్తూ ఉండొచ్చు, కానీ చతుర్ముఖ బ్రహ్మని ద్వేషించే దానవులు లేరు. రాక్షసులు కూడా వారికి కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే వారికి ఏదైనా కావాలన్నప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ గురించే తపస్సు చేయడం, ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారానే వరాన్ని పొందటం అనేది మనం చేస్తూ ఉంటాము. అటువంటి అందరూ కూడా దేవతలు దానవులు ఇద్దరూ కలిసి ఆ పితామహని శరణు కోరారు. శరణు కోరిన తర్వాత ఇక చతుర్ముఖ బ్రహ్మ ఏమీ మాట్లాడక చంద్రుడిని వారించి చంద్రుడి అధీనంలో ఉండేటువంటి తారాదేవిని బృహస్పత్యాచార్యుల వారి దగ్గరికి పంపించేశారు. అప్పుడు ఈ చంద్రుడి వలన ఆ తారాదేవి యందు ఒక కుమారుడు పుట్టాడట. ఆ కుమారుడు ఎవరుంటే బుధ ఇత్యకరోన్నామ తస్య పుత్రస్య ధీమతః. బుధ అనే పేరు పెట్టారు. అనగా మనము రవి చంద్ర అంగారక బుధ అని ఏ గ్రహాన్నైతే 4వ గ్రహంగా భావిస్తామో ఆ బుధుడు చంద్రుడి ద్వారా తారాదేవి యందు పుట్టాడు. ఈ బుధ అనే పేరుకి అర్థం ఏంటంటే జ్ఞాని అని అర్థం. ఎవరైతే బుధగ్రహాన్ని ఉపాసిస్తారో వారికి ఉత్తమమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని మనకు జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి బుధుడు ఇక్కడ పుట్టాడు. ఆ బుధుడికి ఇలాదేవి ద్వారా పురూరవుడు పుట్టాడు. ఈ పురూరవుడు ఎలా పుట్టాడు అనేది మనం పూర్వం తెలుసుకున్నాము. ప్రసహ్య దర్శితస్తత్ర సోమో వై రాజయక్ష్మణ. కానీ ఇటువైపు చంద్రుడు తను తప్పులు చేశాడు కాబట్టి ఆ చంద్రుడికి రాజయక్ష్మ అంటే తెల్లని మచ్చలు గలటువంటి ఒక రోగం, చర్మరోగం అతనికి వచ్చింది. ఇంతదాకా కూడా విర్రవీగుతున్నాడు. నా నుండి అమృతధారలు పడతాయి, ఆ అమృతధారల నుండే అందరూ కూడా ప్రపంచంలో ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉంటారు అనే ఒక అహంకారంతో ఉన్నాడు. ఎప్పుడైతే తనకి రోగం వచ్చిందో అప్పుడు చంద్రుడు శాంతుడైపోయాడు. తన తప్పును తెలుసుకున్నాడు. తప్పును తెలుసుకొని తన తండ్రి అయినటువంటి అత్రి మహర్షికి శరణు కోరాడు. జగామ శరణార్థాయ పితంసో అత్రిమేవతు. ఆ అత్రి మహర్షి కూడా మరొక్కసారి తపస్సును చేయుట, ఆ తపప్రభావం చేత చంద్రుడికి ఉన్నటువంటి రాజయక్ష్మాది దోషాలని హరించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికీ చెబుతారు చంద్రుని యందు మచ్చ ఇంకా ఉంది. ఎందుకంటే తనకన్నా ఉత్తముడైనటువంటి బృహస్పత్యాచార్యుల వారి భార్యని అపహరించాడు కాబట్టి ఆ మచ్చ అనేది పోదు అనే విషయాన్ని సంప్రదాయకులు చెబుతూ ఉంటారు. ఇటువంటి చంద్రుడి గురించి ఇక్కడ చెప్పి ఎవరైతే ఈ చంద్రుడి గురించి తెలుసుకుంటారో ధన్యం, ఆరోగ్యం, ఆయుష్యం, పుణ్యం, సంకల్ప సాధనం, వారేదైనా కోరికలు కోరుకుంటే ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెబుతూ తర్వాత బుధుని వృత్తాంతాన్ని, పురూరవుడి వృత్తాంతాన్ని చెబుతున్నారు. బుధస్యతు మహారాజ విద్వాన్ పుత్ర పురూరవాహ. బుధుడి గురించి మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏదైనా తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తుంటాం. ఉదాహరణకి ఇక్కడ స్వామి పుష్కరిణిలో మనం స్నానం చేస్తుంటాం. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు ఏ విధంగా అయితే వరుణుడిని ధ్యానిస్తామో, అనగా నీరు ఇచ్చేవాడు వరుణుడైతే తత్సమానంగా నీటిని ప్రసాదించే దేవత బుధుడు కూడా
బుధ వరుణాంతర్యామి అని మనకు స్నాన సంకల్పంలో వరుణుడితో పాటు బుధుడిని కూడా ధ్యానించమని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి ఆ బుధుడి కుమారుడుగా పురూరవుడు ఉన్నాడు. ఈ పురూరవుడు బ్రహ్మవాది పరాక్రాంత శత్రుభిర్యుధి దుర్జయ ఆహర్త చాగ్నిహోత్రస్య యజ్ఞానాం చ మహీపతి. అనేక యజ్ఞాలను చేశాడు. కొత్త కొత్త యజ్ఞాలని కొత్త కొత్త అగ్నులను తను చెబుతాడు తన వృత్తాంతంలో. ముందు మనం చూడొచ్చు. ఈ పురూరవుడిని ఇష్టపడుతూ దేవకన్య గంధర్వకన్య అయినటువంటి ఊర్వశి కిందికొచ్చింది. ఊర్వశి వరయామాస హిత్వామానం యశస్విని. ఈ వాక్యానికి అర్థమేంటంటే తన మానాన్ని వదులుకొని ఊర్వశి ఊర్ధ్వలోకం నుండి భూలోకానికి వచ్చింది. అంటే ఇక్కడ అర్థమేం చేసుకోవాలంటే ఏదో ఒక కారణం చేత బ్రహ్మశాపానికి గురైందట ఊర్వశి. శాపం ఏంటంటే నీవు భూలోకానికి వెళ్ళు, ఆ భూలోకంలో కొన్ని సంవత్సరాలు ఉండమని. ఎప్పుడైతే ఈ పురూరవుడు పుట్టాడో, పురూరవుడు చాలా అందగాడు కూడా, మంచి గుణాలు కూడా ఉన్నాయి, వేదాంగాలు తెలుసుకున్నాడు. ఈ విషయం గంధర్వకాంత అయినటువంటి ఊర్వశికి తెలిసింది. ఆ ఊర్వశి అప్పుడు తను ఆలోచించిన విధానం ఏంటంటే భూలోకానికి వెళ్ళాలి, అక్కడ పరపురుషులతో ఉండాలి. ఎవరెవరితో ఉండడం కన్నా సాక్షాత్తు అత్రి మహర్షి, ఆ అత్రి మహర్షి ద్వారా చంద్రుడు, ఆ చంద్రుడి ద్వారా బుధుడు, ఆ బుధుడి కుమారుడైనటువంటి మంచి వేదాంగాలు చదువుకున్న పురూరవుడితోనే ఉండొచ్చు కదా అనే భావనతో ఈ పురూరవుడి దగ్గర తను ఉంటుంది. తను ఉంటూ 10 సంవత్సరాలు 5, 6, 5 మరియు 7, 8, 10 మరొకసారి 8 అనగా ఈ విధంగా 58 సంవత్సరాల వరకు అనేక వనాలలో పురూరవుడు ఊర్వశి విహరిస్తున్నారు. ఏ వనాలు ఉంటే అలకావనము, చైత్రరథము, విశాలము, నందనవనము, ఉత్తర కురుదేశము, గంధమాదన పర్వతము, మేరు పర్వతము, ఈ విధంగా పర్వతాలలో అక్కడ ఉన్నటువంటి వనాలలో 58 సంవత్సరాల వరకు వీరిద్దరు కూడా విహరించారు, సుఖంగా ఉన్నారు. వారికి కుమారులు కూడా కలిగారు. ఆయు, ధీమాన్, అమావసు, విశ్వాయు, ధర్మాత్మ, శృతాయుధ, దృఢాయు, వనాయు అనే కుమారులు కూడా కలిగారు. కలిగిన తర్వాత వారికి ఎప్పుడైతే ఊర్వశి పురూరవుడిని వివాహం చేసుకుందో కొన్ని షరతులు పెట్టిందట. ఊర్వశి ఆమె గంధర్వకాంత, చాలా అందంగా ఉంది. అటువంటి గంధర్వకాంతని తను కూడా తనని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి బుధుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఆ ఊర్వశి చెబుతోంది, నాకు కొన్ని నియమాలున్నాయి, ఆ నియమాల భంగమైతే మాత్రం ఖచ్చితంగా నిన్ను వదిలి నేను వెళ్ళిపోతాను. ఆ నియమాలు అంటే అనగ్న దర్శనం చేయవ, నిన్ను నేను ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా చూడకూడదు. సకామాయాం చ మైథునం, మన ఇద్దరి కలయిక నా ఆజ్ఞతోనే, నా ఇచ్ఛతోనే జరగాలి. ద్వౌమేషో శయానాభ్యాం, నా దగ్గర 2 మేకలున్నాయి, ఆ మేకలని సరిగ్గా చూసుకోవాలి. ఘృతమాత్రో తథాహారః, నేను ఆహారంగా నెయ్యిని మాత్రమే స్వీకరిస్తాను. ఆజ్యం దేవానాం ఆహారం, మనం వింటూ ఉంటాము. దేవతలు ఆజ్యాన్ని మాత్రమే, గో ఆజ్యాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. అదే విషయాన్ని ఊర్వశి చెబుతూ ఇన్ని షరతులున్నాయి, ఈ షరతులలో ఏ ఒక్క షరతు భంగమైనా కూడా నేను నిన్ను వదిలేస్తాను అని ఊర్వశి చెప్పగా పురూరవుడు కూడా ఒప్పుకొని వారిద్దరు సుఖంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. తదుపరి ఏమి జరిగినది అనే విషయాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం హరివంశ పురాణంలో భవిష్య పర్వంలో చెప్పినటువంటి వామన ప్రాదుర్భావ కాలంలో కశ్యప మహర్షి చెప్పినటువంటి పరమపురుష స్తవాన్ని యథాశక్తిగా హరివంశ ప్రార్థనాపూర్వకంగా పారాయణ చేసుకుందాం. శ్రీహరివంశ ప్రార్థనా హరివంశో హరత్యేనః జన్మ జన్మసు సంచితం అపుత్రం పుత్రిడం కుర్యాత్ వంశం ఉన్నామయేత్ సదా అథ శ్రీహరివంశ పురాణే శ్రీ భవిష్య పర్వణి
పర్వణి వామన ప్రాదుర్భావే శ్రీ కశ్యప కృత శ్రీ పరమపురుషస్తవం శ్రీ కశ్యప ఉవాచ నమోస్తు దేవదేవేశ ఏకశృంగ వరాహ వృషార్చిష వృషసింధో వృషాకపే సురవృషభ సురనిర్మిత అనిర్మిత భద్రకపిల విశ్వక్సేన ధ్రువ ధర్మ ధర్మరాజ వైకుంఠ త్రేతావర్త అనాదిమధ్య నిధన ధనంజయ శుచిశ్రవ అగ్నిజ వృష్ణిజ అజ అజయామృతేశయ సనాతన విధాతస్త్రికామ త్రిధామ త్రికకుత కకుద్మిన్ దుందుభే మహానాభ లోకనాభ పద్మనాభ విరించే వరిష్ఠ బహురూప విరూప విశ్వరూపాక్షయాక్షర సత్యాక్షర హంసాక్షర హవ్యభుక్ ఖండపరశో శుక్ర ముంజకేశ హంస మహాహంస మహదక్షర హృషీకేశ సూక్ష్మ పరమసూక్ష్మ తురాషాఢ విశ్వమూర్తే సురాగ్రజ నీల నిస్తమో విరజస్తమో రజః సత్వధామ సర్వలోక ప్రతిష్ఠ శిపివిష్ట సుతపస్తపోగ్ర అగ్రజ అగ్ర ధర్మనాభ గభస్తినాభ ధర్మనేమే సత్యధామ సత్యాక్షర గభస్తినేమే విపాప్మన్ చంద్రరథత్వమేవ సముద్రవాసాః అజైకపాత్ సహస్రశీర్ష సహస్రసంమిత మహాశీర్ష సహస్రదృక్ సహస్రపాత్ అధోముఖ మహాముఖ మహాపురుష పురుషోత్తమ సహస్రబాహో సహస్రమూర్తే సహస్రాస్య సహస్రాక్ష సహస్రభుజ సహస్రభవ సహస్రశస్త్వాం ఆహుర్వేదాః ఇతి శ్రీ హరివంశ పురాణే భవిష్య పర్వణి వామన ప్రాదుర్భావే శ్రీ కశ్యప కృతే శ్రీ పరమపురుషస్తవే ప్రథమో భాగః. సాక్షాత్తు పరమాత్మని తమ సంతానంగా పొందాలి అంటే దానికి విశిష్టమైనటువంటి యోగ్యత ఉండాలి. అటువంటి యోగ్యులలో కశ్యప ప్రజాపతి మొదటివారు. ఎందుకనగా మొట్టమొదటిగా వామన రూపిగా పరమాత్మని తన సంతానంగా పొందాడు. మరొక్కసారి రామచంద్రుడు దశరథుడు ఎందుకు పుట్టాడు? ఆ దశరథుడు ఎవరుంటే కశ్యప ప్రజాపతి యొక్క అవతారమే. మరొక్కసారి వసుదేవుడిలో కృష్ణుడు పుట్టాడు. ఆ వసుదేవుడు కూడా కశ్యప ప్రజాపతే. అనగా
కశ్యప ప్రజాపతి మరియు అదితి వీరిద్దరికి కూడా పరమాత్మ ఈ 3 సార్లు మాత్రమే కాదు, ఉపేంద్ర, యజ్ఞ, ఈ విధమైనటువంటి అనేక అవతారాలుగా పలుమార్లు పరమాత్మ వీరి గర్భం నందు పుట్టాడు. అటువంటి ఉత్తమమైనటువంటి యోగ్యత కలిగిన ఆ కశ్యప మహర్షి ఎప్పుడైతే పరమాత్మ అదితిదేవి గర్భంలో సన్నిహితుడయ్యాడో అప్పుడు స్తోత్రం చేసినటువంటి ఈ స్తోత్రంలో తను చెబుతున్నాడు, సత్యధామ పరమాత్మ, నీ ఏ ధామ, నీ ఇల్లు ఏదైతే ఉందో, నీ వాసస్థానం ఏదైతే ఉందో అదొక్కటే సత్యస్వరూపము. అనగా ప్రళయకాలంలో ప్రపంచమంతా కూడా నీటి యందు లయమైపోతుంది, కానీ నీవు ఉన్నటువంటి స్థలం మాత్రమే, నీవు ఉండే ప్రదేశం మాత్రమే అలాగే ఉంటుంది. చంద్రరథత్వమేవ, ఇప్పుడే మనము తెలుసుకున్నాము, చంద్రుడికి 1000 గుర్రాలు కలిగినటువంటి రథం ఉన్నది. ఆ రథానికి ఉన్నటువంటి ప్రభావం ఎలా వచ్చిందంటే ఈ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి సన్నిధానం ఉన్నది. సహస్ర శీర్ష, సహస్ర సంహిత, నీకు సహస్ర బాహువులున్నాయి, నీకు సహస్ర అవతారాలున్నాయి, నీకు సహస్ర కళ్ళున్నాయి, సహస్ర భుజాలున్నాయి, నీకు సహస్ర అవతారాలున్నాయి అని ఇక్కడ సహస్ర శబ్దాన్ని పలుసార్లు ప్రయోగించారు. సహస్ర అనే శబ్దానికి అర్థం ఏంటంటే 1000 అనే, 1000 అనే అర్థం మాత్రం కాదు, అనేక అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయి, అనేక కళ్ళున్నాయి. ఎందుకంటే పరమాత్మకు ఎక్కడ లేడు. అణురేణు తృణకాష్ట అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణురూపిగా, మహత్పదార్థంలో మహద్రూపిగా పరమాత్మ సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. కాబట్టి పరమాత్మకి ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా అనంతాలే. అటువంటి పరమాత్మ నిన్ను సహస్రశస్త్వాం ఆహుర్వేదాహ, చివరిగా కశ్యప మహర్షి చెబుతున్నారు, నిన్ను అనంత అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు అని కశ్యప ప్రజాపతి ఆ పరమాత్మని పరిపరి విధాలుగా స్తోత్రం చేశారు. అటువంటి స్తోత్రంలో మొదటి భాగాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకున్నాము, ద్వితీయ భాగాన్ని రేపు పారాయణ చేసుకున్నాము. ఇటువంటి స్తోత్రాల యొక్క పారాయణ భాగ్యాన్ని, హరివంశ పురాణం యొక్క వినే మరియు శ్రవణం చేసే చెప్పే భాగ్యాన్ని మనకందరికి కూడా ప్రసాదించాడు. కాబట్టి ఆ పరమ పురుషుడైనటువంటి ఇక్కడ కొలవొందినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణార విద్నార యందు ఈ పారాయణ ఫలాన్ని సమర్పిస్తూ క్షమా ప్రార్థనాదుల్ని సమిష్టిగా పలికి ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.